ఏదైనా సరే సీనియర్ నుంచి జూనియర్ ఎన్నో తెలియని విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఏపీ రాజకీయాల్లో మాత్రం 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని పాలిటిక్స్ లోకి వచ్చిన వారెందరో ఉన్నారు. ముఖ్యంగా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు బాబు. కానీ జగన్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. పవర్ చేతిలోకి రాగానే కేడర్ను పక్కకు తోసేశారు. ఇప్పుడు మాత్రం కేడర్తోనే పార్టీకి కొండంత అండగా భావిస్తున్నారు. దీంతో ఆయన సైతం చంద్రబాబు బాటలో నడుస్తున్నారు. ఇంతకీ బాబు జగన్ మధ్య తేడా ఏంటి? రెండు పార్టీల్లో కేడర్ మాట్లాడుతున్న మాటలేంటి? 2029పై జగన్ గురిపెట్టారా? అందుకు ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారా? కేడర్కు అండగా నిలిచేవాడే నాయకుడు. టీడీపీ శ్రేణులకు అండగా ఉన్న చంద్రబాబు నిత్యం కేడర్ని కాపాడుకుంటూ వచ్చిన టీడీపీ బాస్. అధికారం రాకముందు కేడర్తో కలిసిన జగన్ ఫ్యాన్ బాస్ కి పవర్ రావడంతో కార్యకర్తలను దూరం పెట్టిన వైనం. ప్రస్తుతం కార్యకర్తలు కొండంత బలమని నమ్ముతున్న జగన్. మనం ఇల్లు నిర్మించే ముందు బలంగా ఉండాలంటే పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో అందరికీ తెలుసు. అలాగే ఓ పార్టీని నిలబెట్టాలంటే పార్టీకి సంబంధించిన కేడర్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడైతే పార్టీ వీక్ అవుతూ వస్తుందో అప్పుడే సీన్ మొత్తం మారిపోతుంది. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరొకలా ప్రవర్తించకుండా కేడర్ను మాత్రం గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడే నాయకుడు. అలాంటి వారిలో టీడీపీ అధినేత మొదటి స్థానంలో ఉంటారని చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు టీడీపీ కార్యకర్తలు, నేతలు, ఆఖరికి చంద్రబాబును కూడా వైసీపీ ఎంతలా ఇబ్బంది పెట్టిందో ఏపీ ప్రజానికానికి తెలుసు. అయినా సరే ఎక్కడా క్యాడర్ డీలా పడకుండా నిత్యం ఎనర్జీని ఇస్తూ ముందుకు సాగారు సేనాధిపతి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసులు, దాడులు, దౌర్జన్యాలు జరిగినప్పుడు గంటల వ్యవధిలోనే చంద్రబాబు ఆ కార్యకర్త ఇంటి ముందు వాలిపోయేవారు. ఓ విధంగా చెప్పాలంటే బాబుపై ఈగను కూడా వాలనిచ్చేవారు కారు సైకిల్ శ్రేణులు. అలా కొన్నేళ్లుగా క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చిన టీడీపీ బాస్ 2024 ఎన్నికల్లో కనీ విని ఎరగని మెజార్టీని దక్కించుకున్నారు. ఇదే విషయంలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వైసీపీ స్థాపించిన నాటి నుంచి 2019 వరకు, అంటే ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు క్యాడర్ మీద ఈగ వాలనివ్వకుండా కాపాడుకుంటూ వచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సలు పట్టించుకోలేదన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరికీ తెలుసు. వాస్తవానికి ఎన్నడూ కార్యకర్తలను కలవడానికి ప్రత్యేక సమావేశాలు కానీ, కనీసం ఫోన్లో పరామర్శ కానీ చేసిందేమీ లేదు. అదే చంద్రబాబు అయితే అధికారంలో ఉన్నా లేకున్నా నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు, నేతల సమస్యలను చెప్పుకోవడానికి అవకాశం కల్పించి మరీ పరిష్కార మార్గం చూపడం అంటే ఆషామాషి కాదు. మంత్రులు, రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకొని అధినేత వరకు అందరూ స్వయంగా సమస్యల తాలూకా దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించారు. చంద్రబాబు ఎప్పుడూ క్యాడర్ కి అందుబాటులో ఉంటే, జగన్ అయితే తాడేపల్లి గేట్లను ఎప్పుడూ కార్యకర్తలను టచ్ చేయనివ్వని సందర్భాలు లేవు. తత్వం బోధపడిందేమో కానీ ఇప్పుడిప్పుడే ప్యాలెస్ గేట్లు తెరుచుకుంటున్నాయి. కార్యకర్తలతో సమావేశమవుతున్నారు జగన్. అందుకే క్యాడర్ ను కాపాడుకునే విషయంలో ఇగోకు పోకుండా చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్పు మంచిదే, మారి క్యాడర్ ను కాపాడుకుంటే పార్టీకే మంచిది కదా. ఇకనైనా క్యాడర్ కోసం జగన్ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంచుకోవాలి మరి.